ఓకే, టేస్ట్ బాగున్నది. పూర్వ భోజనం అంటే ఈ రోజులలో ఏం రావట్లేదు. 99% చెప్పాలంటే ఒక విధంగా భోజనం బాగుంది. తిన్న తర్వాత పర్లేదు. ఇది బ్యాటరీ అలానే పెట్టిల్లా ఇంకోటి. అవునా ఉన్నది. బిర్యానీ 30 మాది గోయినపురే మాది. ఫోన్ ఉండే పుట్టి హాయ్ గైస్, వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ అండ్ ఫన్. మనం ఈరోజు బిర్యానీ ఫుడ్ సేలింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఆ ఫుడ్ సేలింగ్ ఛాలెంజ్ చేయడానికి మనం మా దగ్గర పాటలో ఉన్న హైవే రోడ్డుకి రావడం జరిగింది. ఈ హైవే రోడ్ మీదనే మనం ఇప్పుడు బ్యానర్ పెట్టి ఇప్పుడు మన బిర్యానీకి ప్రిపేర్ చేసుకునే రైస్ని మనం కుక్ చేసుకొని బిర్యానీలోకి వేసుకుందాం. ఇప్పుడు రైస్ కుకింగ్ ప్రాసెస్ని మనం చూద్దాం. ఇప్పుడు మన చికెన్ని ముందుగానే మ్యాగ్నేట్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఈ రైస్ ఉడకగానే తీసి మనం చికెన్లో వేసుకోవడం జరుగుతుంది. అటే పెట్టి ఎటు దీనికి అప్పుడు వచ్చినప్పుడు బ్లర్ అవుతుంది. ఇంకో కిలో పడుతున్నాయి. ఇది మేము ఎక్కడ తింటాం? మొత్తం తాజ్ బంజారా.
ఉన్నది కానీ ఇంకో అన్నం ఎత్తురాని అన్నం ఉన్నది ఓకే బోండాలా ఇప్పుడు మనం చికెన్లో రైస్ వేయడం జరిగింది ఈ బిర్యానీకి. దమ్ ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టుకొని ప్రిపేర్ అయిపోయినట్టే బిర్యానీ. అలా పిచ్చేసింది అసలు. గిడ్జుడు గిల్ల అయ్యో గిడు. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ సెల్లింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. బిర్యానీ హండీని మొత్తం మిగతా సామాన్ పట్టుకొని మనం ఇప్పుడు ఆటోలు వేసుకొని మనం మెయిన్ రోడ్డుకు పోయి ఇప్పుడు సెల్లింగ్ చేయబోతున్నాం. మనం స్టార్ట్ చేసిన ఒక అర్ధ గంట లోపే మన ఈ 30 రూపాయల భోజనం కాడికి మన కస్టమర్లు వచ్చిళ్ళు. ఫుల్ పబ్లిక్ అయ్యిళ్ళు చూడవచ్చు. ఇగో ఇట్లా 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 తిప్పు. ఇటే ఉండు నువ్వు. ఇట్లా ఇట్లా మంది వచ్చినప్పుడు ఇట్లా తిప్పు. మొత్తం రన్నింగ్లోనే వస్తాయి కదా వీడియో. మంచిగా ఫుడ్ సూపర్ ఉంది. బయటతో పోల్చుకుంటే మనకు న్యాచురల్గా హెల్తీ ఫుడ్ అండ్ మన ఇంట్లో ఇలా చాలా బాగుంది.
ఈ చికెన్ బిర్యానీ సెల్లింగ్ ఛాలెంజ్లో మేము పెట్టిన అమౌంట్ వచ్చేసి రైస్కి 300, చికెన్కి 300 అయింది. మిగతా సామాన్కి ఒక 700తోని మేము ఈ ఛాలెంజ్ని చేసినాం. ఇందులో 1000 రూపీస్ మనకి రావడం జరిగింది, అంటే 300 ప్రాఫిట్ రావడం జరిగింది. అండ్ ఇందులో కూడా మళ్ళీ ఇంటి దగ్గర మేము నలుగురం తిన్నాము. నెక్స్ట్ మీ ఇంటి దగ్గర మళ్ళీ ఇంత రైసు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఎలాంటి వీడియో చేయాలనో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఆ వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.